అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే కేరళలో ప్రబలుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి, ఇంకా నిఫా వైరస్ గురించి. సో మీ ఇంట్లో ఎవరైనా మాల వేసుకున్నట్లయితే, ఈ టైంలో అందరూ కూడా మాల వేసుకుంటారు కదా, లేదంటే మీ పక్క ఇంటి వాళ్ళు, మీ బంధువులు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాల వేసుకుని అయ్యప్ప దర్శనార్థం వెళ్తున్నట్లయితే వాళ్ళకి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు సేవ్ చేసుకోగలగాలి. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నారు. ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే నదుల్లోనూ, పాండ్స్ లోనూ, లేదంటే స్టాగ్నెంట్ గా ఉన్న వాటర్ లోను, వార్మ్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉన్నట్లు కేరళ గవర్నమెంట్ వెలువడించింది. సో ఎస్పెషల్ గా అయ్యప్ప దర్శనార్థం వెళ్లే వాళ్ళు ఏంటంటే పంబా నదిలో స్నానం చేసి వెళ్తారు కదా. సో పంబలో ఈ వైరస్ ఉంది అనే దానికన్నా ఏదైనా రివర్, పాండ్ లో ఖచ్చితంగా వైరస్ ఉంటుంది కేరళలో. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నోస్ నుంచి ఈ అమీబా అనేది బ్రెయిన్ లోకి డైరెక్ట్ గా వెళ్తుంది. నోస్ ద్వారా మాత్రమే ఇది బ్రెయిన్ కి రీచ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా నాస్ట్రిల్స్ ని క్లోజ్ చేసుకుని, ఈ విధంగా క్లోజ్ చేసుకుని